నీ పేరేంటి తమ్ముడు? చందు. చందు ఏడుంటావు? జవహర్ ఏడు అయ్యిందేనా? సాయిబాబు గుడి ఇక్కడ. అయితే రేపు న్యూ ఇయర్ వస్తుంది కదా, ఏం చేస్తావు నువ్వు న్యూ ఇయర్ కి? కేక్ కోస్తా. కేక్ కోస్తావు? ఎట్లా? అది బిగ్ ఫారెస్ట్, బ్లాక్ ఫారెస్ట్ కేక్. బ్లాక్ ఫారెస్ట్ కేక్ కోస్తావా నువ్వు? ఎట్లా దోస్తులతో కలిసి వస్తావా ఇంట్లో? దోస్తులతోనే, తర్వాత ఇంట్లో నైట్. బయట అవుతుంది, లోపల ఇంట్లో కూడా సెలబ్రేషన్స్ అవుతాయి. సరే, ఇంకో న్యూ ఇయర్ కి ఏం చేస్తారంటే జనవరి 1 అందరూ గుడికి పోవాలంటారు, లేకపోతే నేను అది చేస్తా అంటారు, ఇది చేస్తాను. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటే తెలుసా? తెలుసు. పెట్టుకుంటారు తెలుసుగా? తెలుసు. నువ్వేమన్నా పెట్టుకున్నావు అట్లా న్యూ ఇయర్ కి ఇట్లా చేయాలి అట్లా చేయాలని? సైకిల్ 2 hours దాకా తొక్కాలని. సైకిల్ 2 hours దాకా తొక్కుతావా? ఎర్రగడ్డ అంతా తిరగాలని. ఎర్రగడ్డ మొత్తం ఎట్లా తిరుగుతావు? సైకిల్ తో. ఎందుకు? అమ్మాయిలు కనిపిస్తారా? లేదు, నేను మా ఫ్రెండ్స్ 6. నువ్వు మీ ఫ్రెండ్స్ 6 కలిసి తిరుగుతారా? ఎందుకు? అక్కడ కూడా కోస్తాం కేక్. అక్కడ కూడా నైట్ అంతా తిరిగి ఒకసారి మీరు రాత్రి అంతా మెలుకొని ఉంటావు? ఇంకా న్యూ ఇయర్ పొద్దున 4కి పడుకుంటా, స్టేటస్ పెట్టి వాట్సాప్ లో. అమ్మా, వాట్సాప్ లో స్టేటస్ పెట్టి అనుకుంటావా నువ్వు? పొద్దున 4కి. పొద్దున 4కి వాట్సాప్ లో స్టేటస్ పెట్టి అనుకుంటాడంట. ఏం స్టేటస్ పెడతావు? నేను ఏమేమి తిరిగినాను అవన్నీ. కేక్ ఏమేమి కోసినావా? మామూలు అప్డేట్ లేడు కదా పోరోళ్ళు హైదరాబాద్ లా. ఇంకా ఇంకేం చేస్తావు? మళ్ళీ తెల్లవారిన మళ్ళీ కేక్ కోస్తా, మళ్ళీ బిర్యానీ తెచ్చుకోండి. జనవరి 1 రోజు బిర్యానీ తెచ్చుకుంటావా? నీకు ఒక విషయం తెలుసా? జనవరి 1 రోజు ఏం చేస్తే సంవత్సరం అంతా చేస్తారంట కొంతమంది. అందుకోసం బిర్యానీ తెచ్చుకోండి. అంటే 1 రోజు బిర్యానీ తెచ్చుకొని ఇక సంవత్సరం అంతా బిర్యానీ తినుకుంటూ ఉంటావు ఇంకా నువ్వు? ఇంకా గుడికి పోవా అయితే? పొయ్యి వచ్చి ఇవన్నీ చేస్తా. అమ్మా, మామూలు డెడికేషన్ కాదురా నాయనా. ఇంకా ఇంట్లో ఏమన్నారా మరి? సంవత్సరం అంతా బిర్యానీ తెచ్చుకుంటే చేస్తా ఫస్ట్ డే అంటే? ఫస్ట్ డే ఏమన్నారు, సెకండ్ డే నుంచి మొదలవుతుంది. ఏం మొదలవుతుంది? కొట్టడాలు. ఎందుకు కొడతారు మీ ఇంట్లో? ఊకే బిర్యానీ తెచ్చుకొని తిరగడాలు. మరి చక్కగా అది ఇంతసేపు మాట్లాడినతో బుక్ పట్టుకొని చదువుకుంటా, స్కూల్ పోదా అని చెప్పేసి అంటే లేవు, తిరగాలి తినాలి అంతేనా? చదువుకుంటా, ఇవి చేస్తా. ఎప్పుడు చదువుకుంటావు మరి ఇవన్నీ చేసే దినమంతా? 8th నుంచి. 8th నుంచా? అంటే 1st నుంచి 7th వరకు ఏం చేస్తావు? ఎంజాయ్. అమ్మా, మామూలు లేదు కదరా. అంతేనా? నువ్వు ఒక్కనేనా? మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి చేస్తారా? నేను ఒక్కరిని, వస్తే 2 వస్తారు అంతే. అంతేనా? అంతే. దోస్తులు ఉన్నారు 2 మంచిగా గట్టిగా ఎప్పటికీ నీతో ఉండేటోళ్ళు వాళ్ళు 2 లేదు, వాళ్ళు అవసరం వస్తుంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. అంతేనా? మరి నీ ఎప్పుడు అంటే అప్పుడు నీకు ఏ టైం కి ఆ టైంకి ఫోన్ చేసి వచ్చేసే దోస్తులు ఉన్నారు ఎవరన్నా? ఫోన్ నంబర్లు ఇయ్యరు. నెంబర్లు ఇయ్యరా? ఇయ్యరు. ఎందుకురా? ఇయ్యలేరు వాళ్ళు. ఇయ్యలేరా? నేను కూడా ఇయ్యలే నంబర్. అయ్యా, దోస్తులకు ఫోన్ నెంబర్లు ఇవ్వకపోతే ఎట్లా? డిగ్రీకి వచ్చినాక ఇస్తా. డిగ్రీకి వచ్చా? ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? 8th. 8th, 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంకా 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల తర్వాత ఫోన్ నెంబర్లు మార్చుకుంటావా? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా మరి ఇప్పుడు నీకు స్కూల్లో? అంటే కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా ఆడుతున్నారా? తెలీదు నాకు. లవర్ ఉందారా నీకు? ఏమో. స్కూల్లో మీ టీచర్ మంచిగా ఉంటారా? మంచిగా ఉంటారు మళ్ళా అంట. టీచర్లు మంచిగా ఉంటారా మీ స్కూల్లో? మంచిగా ఉంటారా? లైన్ వేసావా మీ టీచర్కి? అన్న, మీరు న్యూ ఇయర్ క్వశ్చన్స్ అడుగుతారు కదా అన్న. సరే. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే అట్లా చేసుకుంటావు నువ్వు? మొత్తం దోస్తులతో కలిసి తిరగాలి, కేక్ కోయాలి. చందాలు వేసుకుంటావా ఏంది? పైసలు ఎట్లా? కేకులు అవన్నీ ఎడికెళ్ళి వస్తాయి? ఒక 50 రూపీస్ వేస్తా. అంతేనా? అంతే. ఎంతమంది? 6 అంటే ఎక్కువ అవుతుంది. మేము కోసేది 150 కేక్ కదన్నా. అంతే. మిగతా పైసలు ఏం చేస్తావు? 6 అంటే థమ్స్ అప్, మిక్చర్. మంచిది. బాగా ఏమంటారు, ఒక ప్లానింగ్, ఒక విజన్, అన్ని మెయింటైన్ చేసుకొని న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటూ అవుతున్నావు. ఓకే, డన్. థ్యాంక్ యూ తమ్ముడు. నీ పేరేమో చెప్పినావు? చందు. ఓకే, డన్.